నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు, పెద్దలకు, బంధుమిత్రులకు, స్నేహితులకు నా మనస్సు మాంజలి. ఈరోజు నేను ఒక కావ్యాన్ని కవితా మిళితము చేసి ఒక చిన్న ప్రయత్నం చేయగలిగాను. ఆ కావ్యం యొక్క ఉద్దేశం ఏమనగా, ప్రభు రామయ్య పూజ్యనీయుడు, ఆదర్శవంతుడే కాదు, ఆయన ఒక మానసిక వైద్యుడు అంటా నేను. అందుకు ఉదాహరణగా ప్రభు రామ అంగదుల గురించి, వారి ప్రయాణం గురించి నా విశ్లేషణ సారం ఆఖరిగా మీకు అవగతమవుతుంది. రాముడు, అంగదుడు వారి ఇరువురి ప్రయాణంలో జరిగిన మొట్టమొదటి సందర్భం నా కవితా రూపంలో ప్రభు రాముడిని ఆశ్రయించిన సుగ్రీవ, జాంబవంత, ఆంజనేయ ఇత్యాది సేనలు ఒక్కటే విన్నపం, ఒక్కటే సాయం, వాలి అధర్మానికి, ఆకృత్యాలకి సమాధానం. సూక్ష్మధర్మజ్ఞాని అయిన నారామయ్య, ధర్మ మార్గమునే నడిచే నారామయ్య, అధర్మము నెంచని నారామయ్య, వాలి వరణం అనివార్యమనెను. ధర్మహితమై ధర్మ మార్గముననే నారామయ్య కాంచనమాల వరప్రసాది అయిన, అకుంఠిత సందేవోపాసకుడైన, మహాబలశాలి అయిన వాలిని అంగద సమక్షముననే వధించెను. ఇప్పుడు అంగదుడి యొక్క మానసిక స్థితి వర్ణన నా కవితా రూపములో. కళ్ళ ముందే నేల కొరిగిన తండ్రి వాలి, ఒంటరైన తల్లి తార, గొల్లుమన్న కపిసేనలు, ఒంటరైన రాజ్యం, లోపల రగిలిన కోపం, ఆక్రోశం, ఆవేదన ఎవరి మీద? ఇది మరణం కాదు, వధ అనే సందిగ్ధం ఎదురుగా వధించిన రామయ్య. తన మానసిక స్థితికి అవధులు లేవు అన్న విషయాన్ని గ్రహించిన సర్వజ్ఞాని నా రామయ్య, సౌమ్యుడు నా రామయ్య. చిరునవ్వుతోనే అంగదుని మానసిక స్థితిని దూరం చేయగలిగే ప్రణాళికను అంకురార్పణ చేసిన దయగలవాడు నా రామయ్య. విచలిత మనసుతో కకలావికలమై ఉన్న అంగదునికి రామయ్య మానసిక వైద్యం ఇక్కడి నుంచే ప్రారంభం. కిష్కింద యువరాజుగా పట్టాభిషేకం, కపిసేనల బాధ్యత, సీతమ్మ జాడ కనుగొనడానికి ఏర్పరిచిన జాంబవంత, హనుమ ఇత్యాది సేనల సమూహానికి నాయకుడిగా బాధ్యత, రామ రావణ సంగ్రామానికి అంతిమ రాయబారిగా ఎంపిక, అందులో అంగదుడు కనబరిచిన నిబద్ధత, వాక్చాతుర్యత అన్నీ కూడా నారామయ్య అంగదుని మానసిక స్థితికి ఆరంభించిన వైద్యములోని భాగమేగా. అంగదుడు రాయబారిగా రావణుడి ఎదురుగా కనబరిచిన వాక్చాతుర్యత, ధీరత, చతురత్వం అన్నీ కూడా నా కవితా కావ్య రూపంలో మీకోసం. అంగదుడు రామయ్య ఆజ్ఞ మేరకు లంకాధీశుడైన రావణుడి ముందు రాయబారిగా నిలిచెడు. అంతటా ఆ రావణుడు అంగదుని గాంచి వ్యంగ్యంగా నవ్వుతూ, పిల్లవానరమ, దశకంఠుడను, లంకాధీశుడను నేనెక్కడా, నీ వల్కరదారి అయి తపస్వి అయి రాజ్యము కోల్పోయి అడవుల పాలైన నీ రాముడెక్కడా, నాతోనే యుద్ధమా అని ఎగతాళిగా నవ్వెను. అంతటా అంగదుడు తన మాటల చొలొత్కులు, చతురత ప్రదర్శిస్తూ ఇట్లనెను: ఓ రావణ బ్రహ్మ, లంకాధీశ, దశానన, పంచభూతాలని నీ సింహాసనముగా మార్చుకున్నావు, నవగ్రహాలని నీ పాదాల కింద అణచి సింహాసనాన్ని అధిష్ఠించినావు. నీ శౌర్యం ఎక్కడా? నీ ఘనకీర్తి ఎక్కడా? వానరుల సైన్యంతో వారధి నిర్మించి లంకారాజ్యం ముంగిట నిలిచిన వలకరదారి ఎక్కడా అని నవ్వెను. అంతేనా? నా లక్ష్మయ్య గీసిన లక్ష్మణరేఖనే దాటలేక సన్యాసధారివై సీతమ్మనే రప్పించి అపహరించిన నీ ప్రతాపము, ఘనకీర్తి సర్వలోకములకు అవగతము కాదా? నీ రాజ్యములో సేకరించిన నీ తైలం, నీ వస్త్రంతో నీ లంకారాజ్యాన్ని తగలబెట్టుకున్న ఘనకీర్తి కూడా మీదే కాదా రావణ బ్రహ్మ అని చతురించెను.